కళ్యాణ్ గారు. ఆయన అంతటా అదని మీరు అడగకుండానే ఆయన మీరు కష్టాలు తీసుకురండి అని చెప్పారంటే ఆయన వ్యక్తిత్వం చూసుకోండి. అటువంటి వ్యక్తిని సినిమాని ఆపడానికి మీరు కుట్రలు ఎన్ని పన్ని ఆయన ఇచ్చిన వార్నింగ్కి తిరిగి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? ఆరోపణలు అని చెప్పి లేఖలో పేర్కొన్నారు. అందులో సత్యమా అసత్యమా అనేది మిమ్మల్ని చెప్పుకోమన్నారు. సస్పెండ్ చేశారు కానీ పూర్తిగా సస్పెండ్ చేయలేదు అని క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అందులో సత్యమా అసత్యమా దాన్ని ఏకీభవిస్తారా? అది ఎలాగెళ్తారు? అంటే పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఎంత మొత్తం అంతా కూడా మీడియాకి చెప్పారు కదా, పార్టీకి ఏం చెప్పదలుచుకున్నారు? సత్యమా అసత్యం అనేది మీడియా ద్వారా చెప్తారా? ఏంటి 100% అసత్యమేండి. ఇప్పుడు ఇదంతా తెలిసిందంతా మీరంతా చూస్తున్నారు కదా, ఇందులో డేట్లతో సైతంగా ఉన్నాయి. ఇదంతా చూడండి. ఏంటి ప్రొడ్యూసర్ది మీటింగ్ కూడా చూడండి. 19వ తారీఖున ఛాంబర్ సెక్రటరీ గారు లెటర్ కూడా చూడండి. ఇవన్నీ మీకు ప్రూఫ్లు ఇవన్నీ చూడండి. సినిమా రిలీజ్ అయిన తర్వాతే వీళ్ళు ఇదంతా చేసింది. నేనేమైనా మీటింగ్లో కానీ ఛాంబర్ మీటింగ్లో కానీ ఈ జరిగిన నేను ఒక్కటైనా పాల్గొన్నానా? దేంట్లో కూడా నేను ఒక్క మీటింగ్ కూడా పోలేదు. సారీ, దాన్ని మీరు గమనించండి. దీన్ని బట్టి దీని వెనక ఎవరు ఉన్నారని మీకు అర్థమవుతుంది కదా. ఆయన చెప్పింది అసత్యమా కాదా? 100% అండి. కుట్ర చేసింది అంటే మీకు అర్థమవుతుంది కదా. ఎప్పుడో మే నెల 21, 2024లో తీసుకున్న నిర్ణయాన్ని అది ఇలా సినిమాలు ఉన్నాయని ఆ నిర్ణయాన్ని తొంగలో తొక్కేసి ఈరోజు పెద్ద సినిమాలు ఉన్నాయని జూన్ 1 నుంచి అమలు చేయడానికి వీళ్ళు ఎంత కుట్రలు పన్నారో మీకు అర్థమవుతుందా? చూడండి. మాటలు ఆన్ ద రికార్డు చూడండి. బొందని పెట్టింది అతను. ఆ స్క్రోలింగ్ చేసినప్పుడేమో ఈ సోకాలు సురేష్ బాబు కానీ దిల్ రాజు గారు కానీ సునీల్ కానీ ఎవరన్నా ఖండించారా? ఎవరు ఖండించలేదు కదా. నేను ఈ అన్ని విషయాలు కూడా ఇదేంటంటే ఎంత దారుణం ఏంటంటే ఇది మీడియా మిత్రులందరికీ కూడా నా గురించి తెలుసు. నేను 100% పార్టీకి ఎంత లాయల్టీగా ఉంటానో మీ అందరికీ తెలుసు. అటువంటిది లాయల్టీగా ఉన్నప్పుడు నిజంగా చాలా సాగు. కానీ అందులో మా దేవుడు అందులో చిన్న మ్యాటర్, ఇది సత్యమా అసత్యమా అని నాకు అవకాశం ఇచ్చారు. దాన్ని బట్టి పార్టీ నా మీద ఏ విధంగా మీరు అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా మీకు ఎలాగైతే ఏమని చెప్పానో ఇవన్నీ కూడా నా దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను నిజం అని చెప్పారు. మీకు అంతా దిల్రాజుది అంతా మొత్తం అంతా చెప్పాం. ఇది అసత్యమని నా మీద మోపింది అందరికీ తెలుసు. అది దీన్ని ఇవన్నీ కూడా మీరందరూ ఎలాగా తీసుకెళ్తారు. నేను పర్సనల్గా మొత్తం ఏం జరిగింది ఏంటని మొత్తం అంతా కూడా నేను పార్టీ ఆఫీస్కి తెలియజేస్తాను. భలేవరండి. అలా కాదు, పార్టీ నిర్ణయం అన్నది పార్టీ నిర్ణయం ఒకసారి గమనించండి. నీతి నిజాయితీకి మారిపోయారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. తను అసలు అతను మనవడైనా సరే మనోడి మీద అభియోగం ఉంది. అంతటి సీతకే తప్పలేదు అగ్ని పరీక్ష. అలాగే మనోడైనా సరే అంతటి రాముడే దేవుడు సీతకి అగ్ని పరీక్ష పెట్టాడు. అలాగే నా దేవుడు నాకు అగ్ని పరీక్షను పెట్టాడు. దాన్ని నేను మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తాను. పార్టీ నిర్ణయం పట్ల కొంతమంది అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఈ నిర్ణయం సరైనది కాదు అన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? ఏంటి అలా కాదండి. ఇప్పుడే ఏంటి పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ పార్టీ పెద్దలు కానీ నాకున్న నిజంగా మీరు చెప్పింది కరెక్ట్. నాకు నా జన సైనికులు, వీర మహిళలు, నా తోటి జనసేన పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా నా వెన్నంటే ఉన్నారు. నిజంగా వాళ్ళ ప్రోత్సాహం నిజంగా
సత్యనారాయణ గారు అన్న నువ్వు పార్టీ లాయల్టీ ఇదేంటో నాకు తెలుసు అని అందరూ మాతోటే ఉన్నారు. చాలా నాకంట ఎక్కువ బాధపడిన మాట వాస్తవమే. కానీ వాళ్ళు వాళ్ళందరూ కూడా విద్యలో తెలివైన వాళ్ళు కాబట్టి ఇది పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా వెళ్ళింది కాదు. కాబట్టి ఇది ఓన్లీ సినిమా వ్యాపారం సంబంధించిన దాంట్లో మన జనసేన నాయకుడి మీద ఏంటంటే ఇండస్ట్రీ మొత్తం ముద్రేసింది. దానిని ఇలా తెలియజేశారని అనుకుంటున్నారు అందరూ, అంతేగాని వేరే. ఎగ్జిబిటర్ సమావేశంలో కూడా దిల్ రాజుని తప్పుపట్టారు. అంటే మీ విషయంలో కొన్ని వ్యాఖ్యలు చేయడం కదా. అలాగే పర్సెంటేజ్ ఇస్తేనే సినిమాలు వేస్తానని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ చేశారు. థియేటర్లో మూసేసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ టైంలో ఇలాంటివి కరెక్ట్ కాదని కూడా చెప్తున్నారు. కందులు దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రి కొన్ని ఏమన్నా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురండి, దీన్ని సంతోషిస్తున్నాం. అంటే ఇవన్నీ మరి పరిధిలో వస్తాయంటే 100% అండి. ఏంటి ఇప్పుడు కాదండి, డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన తర్వాత కలికి సినిమా నిమిత్తం ఈ పెద్ద మనుషులందరూ వెళితే ఆ రోజు రేట్ల గురించి అన్నీ వస్తే ఆ రోజే చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా ముందుకు తీసుకురండి, మేము దాన్ని చర్చించి సీఎం గారి దృష్టిలో మేము అంతా చర్చించి మేము దాన్ని సాల్వే చేద్దాం ఆ రోజే చెప్పారంట. కానీ ఆ విషయం ఎవరు మాకు చెప్పలేదు. ఛాంబరు అంటారు ఆ విషయం మా వాళ్ళు అందరికీ కూడా పిలిచి ఇలా జరుగుతుంది, మీ సమస్యలు ఏంటో రండి సీఎం గారి దగ్గరికి వెళ్దామని ఒక్క మీటింగ్ పెట్టలేదు. సీఎం గారిని కలుద్దామని ఆలోచన రాలేదు. 1 year అయినా నిజం దుర్గేష్ గారు చెప్పింది ఇది. మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. వాళ్ళ స్వార్థంతో నడుపుతున్నారు. వీళ్ళు సినిమా వ్యాపారం ఎప్పుడైతే ఆ నలుగురు కబందస్తాలతో ఉందో అప్పటి నుంచి అందరూ కూడా ప్రొడ్యూసర్లు అవనండి ఈ 3 సెక్టర్లో కూడా అందరూ నలిగిపోతున్నారు. వాళ్ళు కరెక్ట్గా ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ కరెక్ట్ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఈ సోకాల్ పెద్ద మనుషులు ఎవరు కార్యవర్గంలో కార్యవర్గం సమస్యలతో సాంప్రదాయాన్ని రావడం నిజంగా చాలా స్వాగతించవలసిన విషయం. అందువల్ల అందరూ కలిసి ఆ ఛాంబరు ద్వారా, ఛాంబర్ ప్రెసిడెంట్ ద్వారా, ఛాంబర్ కార్యవర్గం ద్వారా వాళ్ళు రమ్మన్నారు. అన్ని సమస్యలు కూడా వాళ్ళ ద్వారా తెలియజేస్తారు. అవును. అక్కడ జరిగిన 5 నిమిషాల 10 నిమిషాల మీటింగ్ లో కూడా కీలక వీడియో ఫుటేజ్ నా దగ్గర ఉందని చెప్పేసి దిల్రాజ్ చెప్పాడు. అయితే అందరూ మాట్లాడేది కూడా అక్కడ లోకల్గా మాట్లాడే విషయం, కానీ మిమ్మల్ని అందరూ టార్గెట్ చేయాల్సిన అవసరం వచ్చింది. ఏంటి అసలు గీతా వాళ్ళు అనగా, సురేష్ బాబు అనగా, దిల్రాజ్ గారు అంతా మీకు తెలియదు చేస్తుంది కదా. గతంలో నేను ఉండేవాడిని అని అరవింద్ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు కదా. వాళ్ళ విషయంలో మీకు ఇంకో విషయం, ఏప్రిల్ 19 విషయంలో ఇలా కావాలితే మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఆ రోజు అడగండి. సురేష్ ఫిలిమ్స్ మేనేజర్ చర్చ జరుగుతుంటే ఏమీ మాట్లాడకపోతే నేను కాలితే నిజంగా సీసీ ఫుటేజ్ ఉంటే అది కూడా ఉంటుంది. ఏంటి మా దగ్గరేమో ఈ కవర్లు చెప్పారు సురేష్ బాబు మీరు అందరూ స్పీకర్ ఆన్ చేయమేసి మీరు సురేష్ బాబు చేత మొత్తం ఇన్ని కష్టాలు చేస్తారు. ఏంటి మాట్లాడకుండా ఉంటున్నారు ఏంటి? మీ అభిప్రాయంగా ఫేర్గా చెప్పండి అని కూడా నేను 19 మీటింగ్లో ఆ వీడియో కూడా ఉంటే అది చాలా మంచిది వీడియో కూడా ఉంటే. ఆ వీడియోలో కూడా ఇంకో విషయం కూడా జరిగింది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోకపోతే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మీ అభిప్రాయం ఏంటండి డిస్ట్రిబ్యూటర్ గారిని కూడా నన్ను అడిగారు. డిస్ట్రిబ్యూటర్ గారు కూడా అంటే నేను కూడా మీతో ఏకీపిస్తున్నాను, ఎందుకంటే ఎక్కువ పెడితే రెంట్లు అయితేనే మన డిస్ట్రిబ్యూటర్కి మిగులుతుంది, ఈ డిస్ట్రిబ్యూటర్గా అయితే మీకు ఓటేస్తాను, అందులో తేడా లేదు. ఎగ్జిబిటర్గా ఉన్నాను కాబట్టి ఈ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఉంటాను, నేను దీనికి వేస్తాను దానికి వేస్తాను. ఆ రోజు నేను నిజంగా ఆ వీడియో ఉంటే మీకు మొత్తం అంతా తెలుస్తుంది. కందులు దుర్గేష్ గారు చెప్పారు విచారణకు ఆదేశించాం, విచారణ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ నలుగురు ఎవరు తెలుస్తాం అని చెప్పారు. ఆ విచారణ పూర్తిగా అయిందా కాలేదా, అవ్వకుండానే
మీ మీద పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం ఎలా చూడాలి? పార్టీ పార్టీ పరంగా ఎలా చూడాలి? సార్ పార్టీ పరంగా మీరు చూసేది కాదు సార్, ఇది ఒక పార్టీ నాయకుడిని అభియోగం మోపారు. ఇప్పుడు ఏదైనా చిన్నది ఎగ్జాంపుల్ సార్, మీకు ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఏ ఆఫీసులో అయినా సరే అతని మీద ఒక అభియోగం వచ్చిందంటే ముందు అతను పదవుల నుంచి బాధ్యతల నుంచి తగ్గించి అలా కాదండి, నేను చెప్పేది వినండి సార్. ఆ నలుగురు కాదు, నా గురించి చెప్పారు, అడిగాను. నేను దాని గురించి చెప్తున్నాను. దానికోసం అలాగే చేశారు. కానీ మీరు ఆ నలుగురు గురించి 100% నేను నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. మొత్తం ఛాంబర్లో గవర్నమెంట్ సీసీ ఫుటేజీలు తీస్తే ఛాంబర్లో ఈ వాడి వేడి చర్చల్లో దిల్రాజు గారు, సురేష్ బాబు ఉన్నారా, శిరీష్ రెడ్డి ఏం మాట్లాడాడు అన్నీ కూడా తెలిస్తే 100% హోంశాఖ వాళ్ళని నేను కూడా అదే కోరుతున్నాను. సార్ మీరు ఆ సీసీ ఫుటేజీలు తెప్పించుకోండి, అందులో నేను ఉన్నానేమో చూడండి. నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఛాంబర్ మీటింగ్కి వెళ్ళలేదు. ఎప్పుడైతే ఏప్రిల్ 17వ తారీఖున అనౌన్స్ చేశారో పవన్ కళ్యాణ్ గారి సినిమా, అప్పటి నుంచి నేను దీనికి దూరంగా ఉన్నాను. జూన్ నుంచి అంటే కాలితో అప్పటి నుంచి చూడండి. అది చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ ఇంత ఓపికగా నా ఆవేదన అర్థం చేసుకున్నందుకు. అప్పటికి పవన్ కళ్యాణ్ సినిమా అనౌన్స్ అయింది. అప్పుడు మీరు సోకాల్ సురేష్ బాబు ఉన్నారు, మీరు ఉన్నారు, మీ తమ్ముడు ఉన్నాడు, శిరీష్ రెడ్డి గారు ఉన్నారు. ఎందుకు ఆ రోజు ఖండించలేదు? ఖండించడం వదిలే, శిరీష్ రెడ్డి గారు లో కూడా ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి బంద్ అని చెప్పారా లేదా? అందరు ఇక్కడ తీయండి. అది అందరూ కూడా తెలిసిన విషయమే కదా 3 సెక్టార్లలో. దీన్ని మీరు నా మీదకు తోలి ఏదో మీరు తప్పించుకున్నారంటే అది కరెక్ట్ కాదు. భగవంతుడు ఉన్నాడు, అంతకంతా ఉంచి నా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్, ఆయన అంతా గమనిస్తాడు. అంత అమాయకులు శిక్ష పెడితే ఒప్పుకోడు, దుర్మార్గులు చండాలం ఏదో అంటారు కదా, మొత్తం తోలు తొక్క తీసి అంతు చూసేస్తాడు నేను, దుర్మార్గులు ఎవరైనా చేశారంటే. ఎందుకంటే నేను పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీ సిద్ధాంతాలు కానీ అది కానీ నేను ఎప్పుడూ అవాయిడ్ చేయలేదు. నాకు నిజంగా చాలా బాగా నా వ్యాపారాలు మానుకుని ఎక్కువ అసలు ఈ మధ్య చూడండి నా థియేటర్లు నాకు ఈ సినిమాలే చేయటం లేదు. నేను వ్యాపారం బాగలేదు, సినిమాలు చేయటం లేదు. అయినా సరే సినిమాలు కూడా ఎలాగుంటున్నాయో మీరు పేయింగ్ కూడా లేవు చాలామంది. వాటికి నేను మామూలుగా ఉంటే మీరు నేనేదో మా పవన్ కళ్యాణ్ గారి భక్తుడిగా నేను ఆయన చేసి కార్యక్రమాలు అన్నీ కూడా సిద్ధాంతాలు కానీ జనాల్లో తీసుకెళ్ళి అన్నీ నేను నా అంతటా నేను మా జన సైనికులు, వీర మహిళలు వీళ్ళంతా సహాయ సహకారంతో నేను వెళుతుంటే నన్ను నా రాజకీయ భవిష్యత్తు మీద మీరు ఈ విధంగా మీ జనసేన నేత అని పేరు చెప్పి మీరు ఈ విధంగా నన్ను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు ఇప్పటికీ కూడా పత్రిక ముఖంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, హరిహర వీరమ్మలు నేను బ్యాన్ చేయండి అని మీరు వీడియో ఉందని అంటున్నారు కాబట్టి అది నిజంగా నిరూపించండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే, లేకపోతే నేను కోర్టుకి వెళ్తాను మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే నా భవిష్యత్తుతో ఆడుకున్నారు మీరు. ఎప్పుడో మే 13న వాళ్ళతోటి పెట్టిన దానికి అప్పుడు అనౌన్స్ లేదు. అది కూడా మేము బంద్ అని మాత్రం అనలేదు. వర్కౌట్ కాకపోతే మూసేస్తామని చెప్పాము, కానీ అసలు బంద్ అని మాత్రం కాలేదు. కాలితే చూడండి జిల్లాలో ఇప్పుడు ఎన్ని థియేటర్లు ఉన్నాయి, ఎన్ని థియేటర్లు క్లోజ్ చేసి ఉన్నాయి ఒకసారి చూడండి.